రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం ఖానాపూర్ గేట్ దగ్గర ఘోర ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు సీఎం. రవాణా శాఖ మంత్రి పొన్నం జిల్లా అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఘటనా స్థలంలో పరిస్థితి ఎప్పటికప్పుడు చెప్పాలని అధికారులకు ఆదేశించారు. అంబులెన్సులు పంపి గాయపడిన వారిని హైదరాబాద్కు తరలించాలని అధికారులకు చెప్పారు సీఎస్. మరోవైపు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఘటనకు గల కారణాలపై ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డితో ఫోన్లో మాట్లాడారు. తర్వాత రంగారెడ్డి జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కంకర్ లోడ్తో ఉన్న టిప్పర్ లారీ రాంగ్ రూట్లో వచ్చి బస్సును ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు మంత్రి పొన్నం. రంగారెడ్డి జిల్లా చేవేళ్ల మండలం ఖానాపూర్ గేట్ దగ్గర ఘోర ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదంపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం జిల్లా అధికారులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు సీఎం రేవంత్. బస్ ప్రమాదంలో గాయపడిన వారందరినీ వెంటనే హైదరాబాద్కు తరలించి మెరుగైన చికిత్స అందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎస్. డీజీపీని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. అందుబాటులో ఉన్న మంత్రులు వెంటనే ప్రమాద సంఘటనకు చేరుకోవాలని సీఎం వారితో మాట్లాడారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు సీఎం రేవంత్.